కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. ఉండవల్లి నుంచి ఢిల్లీకి వెళ్లబోతున్న సీఎం చంద్రబాబు రేపు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు. నీతి ఆయోగ్ సమావేశంలో పోలవరం అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించబోతున్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేబినెట్ చేసిన తీర్మానాన్ని నీతి ఆయోగ్ ముందుంచబోతున్నారు సీఎం. ప్రాజెక్టు ఎత్తును తగ్గించకుండా గతంలో నిర్దేశించిన విధంగానే కేబినెట్ ఉండాలని నిర్ణయించింది. నీతి ఆయోగ్ సమావేశం తర్వాత ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మరి కాసేపట్లో ఢిల్లీకి చంద్రబాబు వెళ్లబోతున్నారు. రేపు జరగబోతున్న నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఏ ప్రతిపాదనలు కేంద్రం ముందుంచబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ రాణి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి కొద్దిసేపట్లోనే ఉండవల్లి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోయేటటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. దీంట్లో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావిస్తారు. దానికి సంబంధించి నిన్న కేబినెట్లో దీనికి సంబంధించినటువంటి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి కేబినెట్ ఆమోదాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇటీవల కాలంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదన చేయటం, పోలవరం ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ఇచ్చే బాధ్యత కేంద్రమే తీసుకుంటుందనేటువంటి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాబోయే కొద్ది రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా పూర్తి స్థాయిలో చేపట్టడం, ఏడాదిన్నరలోగా దీనికి సంబంధించిన పనులన్నీ కూడా చాలా వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళటం అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. రేపు ఉదయం జరిగేటటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించబోతా ఉన్నారు. అంతర్జాతీయ నిపుణులు వచ్చి పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. నిర్మాణ భద్రత, నిర్మాణానికి సంబంధించిన అంశాలన్నీ కూడా పరిశీలించారు. కేంద్ర జలశక్తి సంఘానికి కూడా దీనికి సంబంధించిన ప్రత్యేక నివేదికను ఇచ్చినటువంటి నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయటం ఏకైక మార్గం అని కేంద్రానికి అందిన రిపోర్టు నేపథ్యంలో కేంద్రం కూడా ఇదే ప్రతిపాదన ముందుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పాత డయాఫ్రమ్ వాల్కి సంబంధించి ఏమాత్రం పనికిరాదని తేల్చిన నేపథ్యంలో దాని స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తేనే భద్రత పూర్తి స్థాయిలో ప్రాజెక్టు కూడా అనుకూలంగా ఉంటుందని తేల్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినట్టు కూడా పూర్తి నివేదికను కూడా నిన్న కేబినెట్ ఆమోదించింది. ఈ నివేదికని కేంద్రానికి సమర్పించే నేపథ్యంలో రేపు ఉదయం జరిగేటటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ప్రస్తావించడం, వాటికి సంబంధించిన ఆర్థిక సహాయం చేసే విధంగా ముందుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొంతమంది మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలను కేంద్ర బడ్జెట్లో కేటాయించడం, వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన ప్రత్యేకమైన నిధులు కేటాయించడం, రైల్వే జోన్కి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయింపు చేయటం, అదేవిధంగా రైల్వే సంబంధించినటువంటి కొత్త లైన్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రతిపాదనలు అన్ని కూడా కేంద్ర బడ్జెట్లో పొందుపరిచినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు జరిపే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి సమాచారం ఉంది. అయితే రేపు ఉదయం నీతి ఆయోగ్ సమావేశం అయిన తర్వాత ప్రధానిని, నిర్మలా సీతారామన్ని అదేవిధంగా మరికొంతమంది కేంద్ర మంత్రులు కలిసిన తర్వాత రేపు రాత్రికి తిరిగి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.